చేవెళ్లే పార్లమెంటు మొయినాబాద్ మండలం చిల్కూరి, అజిత్ నగర్, హిమాయత్ నగర్, కనకమామిడి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన చేవెళ్లే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ప్రచారం సాగించారు. కనకమాడి గ్రామంలో దత్తాత్రేయ స్వామి దర్శించుకుని అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు అందరూ రంజిత్ రెడ్డికి చేతి గుర్తుకే ఓటేస్తామని తెలియజేశారు. ఇవాళ ఉదయం నుండి మొయినాబాద్ మండలంలో ప్రతి గ్రామం తిరుగుతున్నాం. ఇంత ఎండలో ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున రావడమే నా కడుపు నిండుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలవుతున్నాయన్న మాకేం బేఫికర్ ఉన్నాం, మంచిగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి ఇచ్చిన హామీలు అమలవుతున్నాయి. అవతల పార్టీ బీజేపీ పార్టీ ఏ హామీ ఇచ్చినా ఒక్కటి కూడా అమలు చేయలేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మా అకౌంట్లో 15 లక్షలు వేయలేదు. మాకే ఆకలి తీర్చలేని బీజేపీ పార్టీ మాకొద్దు. మేమందరం కూడా శ్రీరామచంద్రుని నమ్ముతాం. కానీ శ్రీరాముడు ఎప్పుడు గుడిలో ఉంటాడు, మన గుండెలో భక్తి ఉండాలని చెప్పి వాళ్ళే చెప్పడం చాలా సంతోషం. ఇక రాబోయే ఎలక్షన్ మే 13న ఉండే ఎలక్షన్లో అందరం హస్తం గుర్తును బలపరుస్తాం, రేవంత్ రెడ్డి అనే చేయిని బలపరుస్తాం అని చెప్పడం చాలా సంతోషం అనిపిస్తుంది. మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ రాబోయే 10 రోజులు ప్రతి గడపకు పోతాము. ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు ఎట్లా చేస్తున్నామో చెప్తారు. ఇచ్చిన 5 హామీలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 5 న్యాయ్ 25 పటాకే అని చెప్పేదైతే చెప్పిందో 100% అమలు చేసే దిశలో పోతున్నది. ప్రతి ఇల్లు తిరుగుతామని చెప్పడం చాలా సంతోషం. థ్యాంక్ యూ.